హంపి విజయనగర సామ్రాజ్యంలో 14th సెంచరీలో కట్టించిన క్వీన్స్ బాత్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. విజయనగర సామ్రాజ్యం అనగానే మనకి గుర్తుకొచ్చే పేరు ది గ్రేట్ ఎంపైర్ శ్రీకృష్ణదేవరాయలు. ఆయన సామ్రాజ్యంలో కట్టించిన కట్టడాలు అనేక కళా నైపుణ్యం మరియు హిస్టారికల్గా ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న కట్టడాలను అయితే మనం హంపీలో చూడొచ్చు. అలాంటి కట్టడాల్లో ఒకటైన రాణి స్నానాల గది క్వీన్స్ బాత్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లొకేషన్ విషయానికి వచ్చేస్తే రాయల్ ఎన్క్లోజర్కి సమీపంలో మెయిన్ రోడ్కి దగ్గరగా ఈ క్వీన్స్ బాత్ కన్స్ట్రక్షన్ అయితే మనం చూడొచ్చు. హిస్టారికల్గా 13th 16th సెంచరీ ఆ టైంలో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేసినట్టు హిస్టరీ చెప్తుంది. ప్రస్తుతం ఈ మాన్యుమెంట్ అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వారు దీన్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. క్వీన్స్ బాత్ ఈ నేమ్ సజెస్ట్ చేసినట్టు అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండే రాయల్ ఉమెన్స్ ఈ ప్లేస్ని అయితే స్నానాల గది కోసం మరియు రిలాక్సేషన్ కోసం వాడుకునేవారని చెప్పేసి మనకి హిస్టరీ చెప్తుంది. ఈ స్పేస్ని అయితే ఒక ప్రైవేట్ స్పేస్గా వాళ్ళు లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఈ ప్లేస్ని ఉపయోగించినట్టు మనకి హిస్టరీ చెప్తుంది. ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చేస్తే వన్ ఆఫ్ ది ఫైన్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కట్టడాల్లో దీన్ని. ఈ క్వీన్స్ బాత్లో ఈ పూల్ని అయితే హార్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఎయిర్ సిస్టంలో ఈ పూల్ని అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది. పూల్ చుట్టూ మనం కారిడార్స్ అయితే చూడొచ్చు. ఎండాకాలంలోనూ కూల్గా ఉండేటట్టు ఈ కన్స్ట్రక్షన్ అయితే వీరు చేపట్టడం జరిగింది. అప్పట్లో ఈ పూల్కి అయితే వాటర్ సప్లై సమీపంలో ఉన్న తుంగభద్ర నది నుంచి వచ్చేదని హిస్టరీ మనకి చెబుతూ ఉంది. ఈ క్వీన్స్ బాత్ యొక్క పూల్ అప్పట్లోనే 13th సెంచరీలోనే అడ్వాన్స్డ్ క్లీనింగ్ అండ్ డ్రైనింగ్ సిస్టంతో కట్టించబడింది. ఈ కట్టడాన్ని చూడగానే మనకి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే. ఇక వెంటిలేషన్ అండ్ డిజైన్ విషయానికి వచ్చేస్తే వీరి యొక్క కన్స్ట్రక్షన్ అయితే ఒక క్లవర్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఎప్పుడూ కూల్ ఎయిర్ ఈ సరౌండింగ్స్లో ఉండేటట్టు ఈ కారిడార్స్ని అయితే వీరు నిర్మించడం జరిగింది. దాని వలన ఇక్కడ ఉండే వారికి ఎప్పుడూ కూల్గా ఉండే విధంగా ఈ కన్స్ట్రక్షన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సమ్మర్స్ని బీట్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ అయితే వీరు చేయడం జరిగిందని హిస్టరీ చెప్తుంది. ఇక ఈ క్వీన్స్ బాత్ గురించి అయితే హిస్టారికల్గా కొన్ని డిబేట్స్ అయితే మనకి వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఈ క్వీన్స్ బాత్ని అయితే రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ క్వీన్స్ బాత్ని ఒక ప్రైవేట్ స్పేస్గా ఉపయోగించేవారని, కొంతమంది అలా కాదు ఈ క్వీన్స్ బాత్ని ఒక సెరిమోనియల్ ఫంక్షన్స్ మాత్రమే ఉపయోగించేవారని చెప్తూ ఉంటారు. అప్పట్లోనే 16th సెంచరీ టైంలోనే ఇలాంటి ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మరియు ఆర్కిటెక్చర్ పరంగా ఇలాంటి కట్టడాలు ఒక విజయనగర సామ్రాజ్యానికి సాధ్యమని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ టు మై ఛానల్.